స్టీఫెన్ కేసు డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, ఆయన వచ్చారు. సార్, మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. సీరియస్ మ్యాటర్, కేర్ఫుల్గా డీల్ చేయండి. కొత్త ఎస్పీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. రాఘవా, బాగుంది సూరి. పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీలని కలిశాను. మీరు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలిసింది. నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు. ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను. ఏమంటారు? సారీ, మీరేం మాట్లాడాలన్నా సూర్య దగ్గర మాట్లాడండి. మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి. మీ డీల్కి ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు. అమ్మా, మన సూర్యుని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. కాఫీ అవసరమా? సూరి పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు. ఇన్ఫ్యాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది. కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. లోకల్ డాన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది. అందుకే నన్ను పంపించాడు. నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు. నువ్వు చెప్పినా నమ్మరు. ఎందుకంటే నేను ఎస్పీని, నువ్వు గూండావి. రాఘవా, సూరి, స్టీఫెన్తో చేతులు కలుపు. రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ఎంత చెప్తే అంత. కిడ్నాప్లు, కబ్జాలు, మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను. జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు. లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పోలీసువా, బ్రోకర్వా? చేయించు. అందరికీ టైం ఇస్తాను, నీకు ఇస్తున్నాను. వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే చచ్చిపోతావు. సూరి, బయలుదేరు. హలో, బయలుదేరమని చెప్తున్నారుగా. సూరి, ఇండస్ట్రియలిస్ట్ శేషు స్టీఫెన్తో చేతులు కలిపాడంట. శేషుకు ఫోన్ చేయి. హలో శేషు, నేను విన్నది నిజమేనా? నిజమే సూరి. ఏం చేయమంటావు చెప్పు. 7 ఏళ్ల నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను. 100 కోట్లకు మించి టర్న్ ఓవర్ రావటం లేదు. స్టీఫెన్తో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాను. వెంటనే 25 కోట్లు ముట్టాయి. ఏంటా బిజినెస్? నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు. నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం. తప్పు చేస్తున్నావు శేషు. తప్పగా చేస్తున్నాను సూరి. జనం చచ్చిపోతారు శేషు. జనాభా తగ్గుతుంది. శేషు, వాడితో చేతులు కలపద్దు. సూరి, స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు. స్టీఫెన్తో నేను మాట్లాడతాను. నిన్ను మాత్రం ఏం చేయొద్దని, సరేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు.
తెలిసే మాట్లాడుతున్నాను. మూర్తి, రాఘవ, శేషు ఉండకూడదు. హలో సార్, నేను ఎస్పీ లోచని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేం. ఎందుకు? ఇక్కడ సూర్య అని ఒకడున్నాడు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు. ఈ రోజు ఒకడు మనతో చేతులు కలిపాడు, వాడిని చంపేశాడు. స్టీఫెన్ పేరు చెప్పావా? చెప్పాను సార్. చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు. 1 వీక్లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానన్నాడు. 1 మినిట్ సార్. హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు. అక్కడెవరు సూర్య అంట ప్రాబ్లం చేస్తున్నాడంట. ఎస్పీ, నీకింత డబ్బులు ఇచ్చింది దేనికి? ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానిక? ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడుంటాడు. నువ్వు వాడికి నచ్చిన పని కూడా చేయి, వాడే వెతుకుంటూ వస్తాడు. వాడిని లేపే. వాడు చాలా పవర్ఫుల్ సార్. ఎస్పీ, నీ పోలీస్ పవర్ యూస్ చేయి, లేదంటే నీ ప్లేస్లో వేరే వాడొస్తాడు. మీరు చెప్పినట్టే సూర్యకి నచ్చని పని చేస్తాను. వాడే వెతుక్కుంటూ వస్తాడు. నేనే లేపేస్తాను. నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను. సారీ సార్. వీడేంట్రా? లేదు సార్, వాడు చెప్పేది చూస్తే మనం ఎదిగాలేము. తొందరపడద్దు, వెయిట్ చేయి. లోచన్ వెళ్ళి సూర్య మీద చేయి వేస్తాడు. వాడేం చేస్తాడో చూద్దాం. వాడి పవర్ తెలుసుకుందాం, తర్వాత మనం దిగుదాం. ఏంటి? రండి. అమ్మా! చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు, ఒక్కటే అడిగాను, వెళ్ళి చేయండి. పాత గన్రా. కొత్త బుల్లెట్లన్నా దిగిపోద్ది లోపలికి, వెళ్ళి చేయండి అన్నా. ఏయ్, నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఆయనేమో ఊహు ఆహా అంటున్నాడు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వెళ్ళన్నా, వెళ్ళు. అవును, వాడేమో చేయి అంటున్నాడు. ఏం చేయబోతున్నావు? వా డాన్, ఎనీ సీక్రెట్? హే, నన్ను చూసి భయపడుతున్నావా? భయపడద్దు. అసహ్యంగా ఉంది, పెట్టన్నా. నాన్న, ఏమ్మా, ఎవరైనా వచ్చారా? నువ్వే వచ్చావు. కలన్నమాట, భయపడిపోయాను. సేమ్ డ్రెస్, కళ్ళ వచ్చింది. నిజంగా జరుగుతుంది. ఏయ్ చూడు, నువ్వు నాకు ముద్దు పెట్టడానికి వచ్చావు నాకు తెలుసు. వద్దు వద్దు.
ఏంటమ్మా నాకు ముద్దు ఏంటి నీ పెట్టు. గోల ఎవరమ్మా వద్దని చెప్పు నాన్న వద్దని చెప్పు. ఏయ్ వెళ్ళు, నువ్వు ముద్దు పెట్టడానికి వచ్చావు కదా, వెళ్ళు. పెద్దాయనా వెళ్ళిపో. నువ్వు సైడ్కి రా. నాన్న, నువ్వు నాన్నవా ఎముడువా? ఏయ్ నువ్వే సిగ్నల్ ఇస్తున్నావు, ముద్దు పెట్టనిస్తున్నావు కదా. సురి, నువ్వు బయట పెద్ద డాను కావచ్చు, కానీ ఇక్కడ నీకంటే నేనే పెద్ద డాన్ని. అన్నా ఆ అమ్మాయి ముద్దు పెట్టద్దు అంటుంది. నాకు తెలియకుండా వచ్చి ముద్దు గిద్దు పెట్టావేంటి? లేదు ఆ అమ్మాయి అంటుంటేను. వెళ్ళండి మ్యాటరు. ఏయ్ సురి, వద్దు, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, రావద్దు, వద్దు ప్లీజ్, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు ప్లీజ్, వెళ్ళిపో, వద్దు సురి ప్లీజ్, వద్దు. హ్యాపీ బర్త్డే. నాకెలా తెలుసు అనుకున్నావా? మీ నాన్న చెప్పాడు. రేయ్, బర్త్డే గిఫ్ట్. బాయ్. ఏమా ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు. ఫస్ట్ టైం నీకే ఇచ్చారు. ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో. అవును, నాకు తెలియక అడుగుతాను, ముద్దు అంటున్నావే, అన్నయ్య కల్లో కూర్చొని ముద్దు గిద్దు పెట్టాడా? నీకెలా తెలుసు? మన్మధుడు పెట్టుంటాళ్లే. మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. ఎక్కడ? అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ. కాలేజీకి వెళ్ళింది పిల్ల, ఎత్తుకండి బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్యవాణ్ణి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో. ఏం చేస్తున్నావు? పట్టుకుంటున్నా. మీరే ఇలా చేస్తే ఎలా? పట్టుకుంటే తప్ప? తప్పు కాదా? ఓ, పట్టుకుంటే తప్పు. అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఆ? ఏంటి రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే ఆ? చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట. నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్న వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివ్వరా. అన్నా వాడు వస్తున్నాడన్నా. రాని.
చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేప్ చేస్తావురా? రా రా రా! ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయమంటున్నా. డేయ్ లెగో, టచ్ చేయరా. టచ్ చేయరా. ఏయ్ రేయ్, ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నేను కాదు. ఇలా అడిగితే చెప్పవు. రేయ్, ఇప్పుడు చెప్పు. నేనే. వీడినేం చేయాలి? నిన్ను నేను చంపనురా. నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. ఎవరు? ఎవరు చంపింది? ఎవరా చంపింది? సార్ నమస్కారం సార్. ఆ అమ్మాయి చంపింది సార్. రేయ్, అమ్మాయి చనిపోయింది. ఎలా చంపిందిరా? సార్ వచ్చే సార్, ఇతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఉండండి సార్, మేమందరం హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్. నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ 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 అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు? గన్ చూడండి సార్, ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి, వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ ఉన్నారు. ఏం జరిగిందో మీరు చెప్పరా? Stop it! Stop it! బాగుంది నీ ఆట. రాయ్ సూరి. ఒరే అజయ్, రాయ్. ఒర్రే అంటే కోపం వస్తుందిగా. మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు, మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్న అని పిలువు. మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా. పోలీస్ వాళ్ళతో ఇలా ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు. ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి. ఆట మీకే అర్థమవుతుంది. మన మధ్య గొడవలు ఎందుకు? వస్తా. సూరి, జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా. సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు. నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు. దమ్మున్న మగాడిని దింపాలంట. ఛా, పోలీసులంటే భయం లేకుండా పోయింది. దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు. వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథరెడ్డిని, ఇండస్ట్రియలిస్ట్ బొమ్మదేవర రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్నేమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు. అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా. సూరి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.
ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్. ఎస్పీలో చిన్ని సూరి చంపేశాడు. పోలీసులు ఏం చేయలేదా? సాక్ష్యం కూడా లేదు. మనం సూరిని లేపేద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది. అలాంటి వాడు అక్కడ కాదు, మన దగ్గర ఉండాలి. ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేయి, వాడితో మాట్లాడాలి. హలో, చెప్పు. స్టీఫెన్ సార్ సూరిని కలవాలన్నాడు. ముంబై రమ్మనండి. సూరి, స్టీఫెన్ నిన్ను కలవాలంట, ముంబై రమ్మని చెప్తున్నాడు. కలవాలంటే వాడినే రమ్మని చెప్పు. నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు. ఇక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా. కలవాలంటే వాడినే హైదరాబాద్ రమ్మని చెప్పు. Shit. Damn it. What happened? వాడే మనల్ని రమ్మన్నాడు. Relax. ఐఎమ్ స్టీఫెన్. సూరి. సూరి, బాగున్నావు. తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల బూట్లు వేసుకుంటాడనుకున్నాను. నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులుతూ ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాం రా. సూరి, నేను చాలా సింపుల్గా ఉంటాను. నో ఈగోస్, నథింగ్. నిన్ను పిలిచాను, నువ్వు రానన్నావు. నేను కోపం తెచ్చుకున్నానా? నో, నేనే వచ్చాను. ఎందుకంటే మనం కలవాలి. ఇంకో మాట చెప్పు. నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్. చిట్టికలో చంపేయగలను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సూరి, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. చెప్పనా? నీ తండ్రి ఒక పోలీస్. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు. తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు. వాడు బెయిల్ మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు. నువ్వు పారిపోయావు. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా మీ అమ్మా నాన్నని చంపిన ఆ యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డాన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు. మాఫియాలో జాయిన్ అయ్యి
హవాలా కూడా చేశావు. చేరదీసిన జునైన్నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్లో 4 పబ్లున్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకుముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది, రీసెంట్గా ఎయిర్టెల్ నంబర్ 9890211111కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడిని, వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు, గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. రేయ్ యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూర్ రైట్, ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు. సూరి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్, అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నోనో, నేనే చెప్తాను. నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది. కానీ ఇంటికొచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు, ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే, కూల్ బాయ్స్, మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం. ఆగు, పాత బాకీ 1000 రూపీస్ ఇచ్చేసి ఆడు. ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కలిపిస్తా. మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది? శారీ కట్టుకొస్తుందా? సూర్యుని తిట్టింది కదూ, సారీ చెప్పడానికి వస్తుంది. సారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా? అసలు మీకేం తెలుసు, ఈ మ్యాటర్ వేరు. రాఘవ, మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది? మార్పు మార్పు మార్పు. ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవ అని పిలిచారు? ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను. పేరు పెట్టి పిలవకపోతే కుయ్యా ముయ్యా అని పిలుస్తారా? కాదు, మరిది గారు అని పిలుస్తాను. మరిది గారా? మరి నేనేమని పిలవాలి? వదిన గారు అని పిలవాలా? అవును. వదిన గారు చేరనలేకపోద్ది. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చాను? మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. ఫాలో మీ. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏరా? ఓకే ఓకే, అన్ని ఓకే అయిపోయింది. ఏంటి ఓకే? అన్ని ఓకే అయిపోయింది అన్నయ్య. అమ్మాయి అన్ని ఓకే అయిపోయింది. ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య. సూపర్. మీ మ్యాటర్ క్లియర్ అయిపోయింది, ఇక నా మ్యాటర్ చూసుకుంటా. ఓకే, వస్తా. హ్యాపీ క్యాకా. వీడికి బాగా పిచ్చి ముదిరింది. చెప్పే
చెప్పేస్తా. మిమ్మల్ని చూడకూడదనుకున్నాను, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. మాట్లాడకూడదనుకున్నాను, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అస్సలు లవ్ చేయకూడదనుకున్నాను, చేసేసాను. మీరేంటి ఏం చెప్పట్లేదు? నేను ముద్దు పెట్టకూడదనుకున్నాను, ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నాను.